ఒక తల్లి, కూతురు కలిసి ఒక్కడినే ఉంచుకొని, వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు ఒక అమాయకమైన ఒక అబ్బాయిని ఈ ఊబిలోకి లాక్కొచ్చి అతి ఘోరంగా, అతి కిరాతకంగా చంపారు. ఈళ్ళు ముగ్గురు ప్లాన్డ్‌గా చంపేశారు ఈళ్ళు. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. మొన్న చూస్తే కేరళలో ఒక ప్రేమించిన వ్యక్తిని ఇంటికి పిలిపిచ్చి మరీ ఇసమిచ్చి అతి ఘోరంగా ప్రాణాలు తీసేసింది. మొన్న చూస్తే మేఘాలయలో ఒక భర్తను హనీమూన్‌కని తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో చంపిచ్చేసి మిస్ అయిందని ఎరగనట్టు వచ్చి వాళ్ళ బంధువులకి వివరంగా చెప్పింది. ఇప్పుడు చూస్తే మొన్న హైదరాబాద్‌లో ఒక కన్న కూతురు, ఒక కన్న తల్లిని చిన్నప్పుడు లాలించి, పాలిచ్చి పెంచిన, పెద్ద చేసిన ఒక కూతురు, ఒక తల్లిని అతి ఘోరంగా, అతి కిరాతకంగా సుత్తి తీసుకొని బాది చంపింది. ఈ చచ్చిపోయిందని ఎళ్ళినాక తల్లి కొంచెం మెసిలాడితే, ఆ మెసిలాడుతుందని మళ్ళా ప్రియుడిని వెనక్కి పిలిపిచ్చి, మళ్ళా చంపించింది. ఎక్కడ ఉంది ఈ సమాజం? ఎటు పోతుంది ఈ సమాజం? ఎక్కడ ఈ ఘోరాతి ఘోరమైన మర్డర్‌లు ఒక్కడినే ఉంచుకున్న మేటర్‌ని ఇప్పుడు మాట్లాడుకుందాం. అస్సలు నిజాలు బయటకొస్తాయి. ఆ నిజాలు బయటకొస్తే మీరే మైండ్ బ్లాక్ అయిపోవాలా. అలాంటి నిజాలు విరుచుకుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు ఆ మీటర్ అంతా మాట్లాడుకుందాము. మనం ఇప్పుడు వీడియోలోకెళ్దాము. తిరుమలరావు అనేవాడు కర్నూలులో ఒక బ్యాంక్ మేనేజర్. అదే బ్యాంకులో ఒక పని మనిషిగా చేరిన సుజాత అనే ఒక పని మనిషి అక్కడికి తోడయింది. అక్కడికి తోడైనాక ఈ తల్లి అంత వయసు ఉన్న ఒక సుజాత అనే దానితో ఈ బ్యాంక్ మేనేజర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధం కొన్నాళ్ళ నుంచి సాగించారు. సాగిత్తా ఏదో ఒకరోజు వాళ్ళమ్మ సుజాత అనేది బ్యాంకులోకి రాకపోబట్టి వాళ్ళ కూతురు బ్యాంకులోకి వస్తా అప్పుడప్పుడు కూతురుని చూస్తూ ఈడు కన్ను అటేస్తూ ఉండేవాడు. ఏస్తూ ఉండేవాడు. ఆ కూతురు మీద కూడా కన్నేసి ఇతనైతే బాగుంటది, ఇతను ఏమైతే బాగుంటదని చెప్పేసి దీన్ని కూడా అక్రమ సంబంధం పెట్టుకొని కొన్నాళ్ళుగా తల్లి, కూతురు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తెలియకుండా కొన్నాళ్ళు సాగిచ్చారు. కొన్నాళ్ళ తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయినాక ఆ తల్లి సుజాత అనేది ఆ తల్లి ఒక ప్లాన్ ఏసింది. ప్లాన్ ఏమిచ్చింది? ఎవరినో ఒకళ్ళని ఇచ్చి పెళ్లి చేసేస్తే నాకు అడ్డు తొలుగుద్ది. అతన్ని నేనే ఉంచుకోవచ్చు అని ఒక ప్లాన్ ఏసి కూతురుతో, అమ్మా నీకు పెళ్లి చేయాలి నేను, పెళ్లి చేసుకో అంటే కూతురు అన్నది, నాకు పెళ్ళొద్దమ్మా, నేను పలానా అతను బ్యాంక్ మేనేజర్‌ని ప్రేమించాను అని ఉండామాట పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పేసింది. అదేందే అతనెట్ట చేసుకుంటాడే అది ఇది అని చెప్పేసి ఎట్నోకట్ట పెళ్ళికి ఒప్పుకోమని ఒక పెళ్ళిళ్ళు బోకర్‌కి ఒక సంబంధం చూడమని చెప్పారు. ఆ సంబంధం గద్వాల్ అనే ఊర్లో సంబంధం చూసి అట్లా మాట్లాడుకున్నారు. ఈళ్ళకి గద్వాల్లో తేజేశ్వర్ అనే ఒక అమాయకుడైన ఒక అబ్బాయి దొరికాడు పెళ్ళికి. ఆ దొరికినాక పెళ్లి ఫిక్స్ చేసుకొని, ఎంగేజ్‌మెంట్ చేసుకొని, పెళ్లి 5 రోజులు ఉందనంగా పెళ్ళొద్దని పేసీ పెట్టి, ఆ తిరుమలరావు అనేవాడి దగ్గరికి పారిపోయింది ఐశ్వర్య అనేది. ఈలోగా ఆ అమాయకమైన తేజేశ్వర్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి తల్లి, తండ్రి కలిసి ఈ అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదని చెప్పేసి కర్నూలుకొచ్చేసి, ఆ కర్నూలులో ఎంక్వైరీ చేస్తే అక్కడ ఇంతగా మాట్లాడుకున్న ఒక ట్విస్ట్ ఒకటి జరిగింది. ఏముందమ్మా ఆ ఊళ్ళో అక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ అనేవాడిని తల్లి, కూతురు కలిసి ఒక్కడినే ఉంచుకున్నారు. రాయబారం అంతా నడుపుతున్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతుంది. వాడి దగ్గరికే పోయింది అని పుకారవుతుంది. అందుకే ఇక్కడ లేరమ్మా అని చెప్పేసి ఆహ్, ఆ తేజస్విని అనే అబ్బాయి, అబ్బాయి వాళ్ళ అమ్మా, నాన్నని ఆ ఊరిలో వాళ్ళు అందరూ చెప్పారు. చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారమ్మా, వాళ్ళొద్దు, ఆ సంబంధం వద్దమ్మా, వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పారు. సరే అట్లానే ఆ తేజేశ్వరన్ అనే అబ్బాయి వాళ్ళు ఊరెళ్ళి ఈ పెళ్లి మనకొద్దు అనుకుని ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయినాక ఈ తిరుమలరావు అనేవాడి దగ్గర నుంచి మళ్ళా ఈ ఐశ్వర్య అనేది వచ్చి ప్లాన్ ఏసి ఈడిని చేసుకొని ఇక్కడే పెట్టుకొని ఈడితో అక్రమ సంబంధం నడుపుదామని ప్లాన్ ఏసి పెళ్ళికి ఓకే చెప్పి అమాయకమైన
తేజేశ్వర్ అనే అబ్బాయి ఇంటికెళ్ళారు. వాళ్ళ అమ్మా, నాన్న వాళ్ళ ఇంటికెళ్ళి ఈ సంబంధం మనకొద్దయ్యని మాట్లాడుకుంటే, ఇది తిరుమలరావు అనేవాడి దగ్గర నుంచి వచ్చేసి పెళ్లి ఈ ప్లానింగ్ అంతా వాడు వాళ్ళందరూ ముగ్గురు మాట్లాడుకొని, ఇట్లా పెళ్లికి ఒప్పుకొని వాడిని చేసుకో, తర్వాత నడపాల్సినంత నడుపుదాం ప్లానింగ్ అని చెప్పేస్తే, ఇది ఆ తేజేశ్వరి అనే అబ్బాయితో కాంటాక్ట్ ఫోన్ మాట్లాడి, ఏడిసి, బొంకి "అయ్యా నేనట్టా, నేనిట్టా, నేను పతివ్రత, నేను దేవతనని" చెప్పి ఆ అమాయకుడిని పుట్టలో ఏసి, మోసం చేసి, ఆ పెళ్ళికొప్పించింది. అప్పుడు గూడా మళ్ళా తెల్లారి గూడా మా అమ్మకాడ కట్నం లెవ్వు, డబ్బులు లెవ్వు అని చెప్పి ప్లానేస్తే, ఈ తేజేశ్వర్ అనే అమాయకుడైన అబ్బాయి 4, 3 లక్షలు ఎదురు ఖర్చు పెట్టుకొని, ఆ పెళ్లి ఇతనే ఖర్చు పెట్టుకొని చేసుకున్నాడు ఆ అమ్మాయిని. ఆ చేసుకున్నాక అట్లా ఒక 4, 5 రోజులు గడిచిపోయింది. గడిచిపోయినాక మా కర్నూలు ఎళ్దాం రా అన్నది. మా కర్నూలు నేను ఈ గద్వాల వదిలిపెట్టి నేను రాను ఏ ఊరు అని చెప్తే, ఆ అమ్మాయిని నిద్రలకి ఆ ఐశ్వర్య అనేదాన్ని నిద్రలకని ఒక 10 రోజులు తీసుకొస్తే అది ఇంటికి గద్వాల రాలా తిరిగి. అట్లానే ఇంకొక 5 రోజులు గడిపింది. 5 రోజులు గడిపి వాడు రావట్లా. ఈడు నాకు అడ్డం అని చెప్పి తిరుమలరావు, ఈ తల్లి, కూతురు ముగ్గురు కలిసి ఒక ఆ అబ్బాయిని అడ్డు తొలగించుకోవాలని ఒక ప్లానేసి మ్యాప్ తోటి ఆడకొచ్చేసారు. ప్లాన్ ఏందంటే మనం ఫస్టే చెప్పుకున్నాంగా తిరుమలరావు అని. ఆ తిరుమలరావు బ్యాంక్ మేనేజర్. ఆ బ్యాంక్ మేనేజర్ అంటే ఎంతోమంది వస్తా, పోతా, లోన్లు ఇస్తా, తీసుకుంటా ఉంటారు. ఈ తిరుమలరావు అనేవాడు ఒక నలుగురిని టార్గెట్ చేశాడు. మీకు పొలాలకు లోన్లు ఇస్తా, మీకు ఇళ్ళకు లోన్లు ఇస్తానని ఒక నలుగురిని టార్గెట్ చేసి, నా పని చేయండి, నేను చెప్పిన పని మీకు అన్నీ ఇస్తాను అని చెప్పి ఒక నలుగురిని టార్గెట్ చేసి ఆ మర్డర్‌కి ఒప్పించారు. మొదటిగా జీపీఎస్ కొని తేజేశ్వర్ అనే అబ్బాయి వాహనానికి ఈ ఐశ్వర్య చేత ప్లాన్ ఏసి ఆ వాహనానికి తగిలించాడు. అతను ఎటొస్తున్నాడు, ఎటెళ్తున్నాడు, ఎక్కడుంటున్నాడు, రావటానికి, పోవటానికి వీళ్ళకి ఎంక్వైరీ కోసం ఆ జీపీఎస్‌ని అతని వాహనానికి పెట్టారు. ఎందుకంటే మధ్యలో తోడయ్యిండు గదా! ఈయనెట్టా అడ్డు తొలగించుకోవాలా, మన ముగ్గురం ఎట్లా బతకాలా, ఈయన్ని అడ్డు తొలగించుకొని మన ముగ్గురం ఎక్కడికన్నా పొయ్యి మచ్చనగా బాగా బతుకుదాం, ఈయన్ని అడ్డు తొలగించుకుందాం అనే ప్లాన్ ఏశారు. ఆ ప్లాను ప్రకారంగా చేసేందే కొంచెం పని. ఈయన కొడుకులు మళ్ళా లంగా పని ఒకటి చేసుకొని, ఈ దొంగ నా కొడుకు తిరుమలరావు అనే నా కొడుకు దొంగ నా కొడుకు. ఈ నా కొడుకు వేసిన ప్లానే ఇదంతా. అప్పుడు అతన్ని ఆ అమాయక పిచ్చి వ్యక్తిని, అమాయకుడినైనా ఆ తేజేశ్వర్ అనే అబ్బాయిని అడ్డు తొలగించాలని చెప్పేసి ప్లాన్ వేసి, మర్డర్ ప్లాన్ వేసి చంపాలని చెప్పి అతను ఊరికి గద్వాల్ అనే గ్రామానికి పోయి అతన్ని ఏదో చెప్పి పొలం అని, ఆ సర్వే అని, ఈ సర్వే మీతో పని ఉందని చెప్పేసి కారు ఎక్కించి, ఆ కారులో కత్తులు, గొడ్డళ్ళు పెట్టేసి అతన్ని హతమార్చి అతి ఘోరంగా, అతి కిరాతకంగా అతన్ని నరికి చంపి ఒక కాలువలో, ఒక ఊరు గ్రామ శివారులో కాలువలో పడేసి, ఆ శవాన్ని 10 రోజుల దాకా ఎవరు చూడకుండా స్మెల్ వచ్చి ఎంత తాటు ఊడిపోయి గుర్తుపట్టలేనంత స్థితిలో ఆ బాడీ తయారయ్యి, ఎవరో చుట్టుపక్కల స్మెల్ వస్తుందని చెప్తేనే అందరికి తెలిసిపోయింది. ఎట్లా గుర్తించారో అతని ఒంటి మీద తన టాటూలు చూసి ఆ గ్రామస్తులు పలానా మనిషిని గుర్తుపట్టి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తేనే ఈ యధవనా కొడుకులు బయటకు వచ్చారు. అసలుకి ఏం జరుగుతుంది ఈ సమాజంలో? ఈ ఘోరాలు, ఈ పాపాలు, నేరాలు ఏం జరుగుతుంది సమాజం? మీకు ఇష్టం లేకపోతే డివోర్స్ ఇచ్చేసి ఎవరికి వాళ్ళు విడిపోండి, కాదంటలా. మీకు పెళ్ళైనా ఏదైనా కావాలనుకుంటేనే మీరు ఉండగలుగుతారు. ఈ వీడియో గురించి అందరికీ తెలియాలి. ఈ వీడియోని మీకు సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి. అన్యాయం జరిగే ప్రతి చోట నా గొంతెత్తి మాట్లాడతాను.